హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ముద్దకి కమ్మగా ఉండే తోటకూర వేపుడిని చూపిస్తానండి. చేయడం చాలా సింపుల్. చాలా తక్కువ పదార్థాలతో, తక్కువ ఆయిల్‌తో సింపుల్‌గా చేసుకోవచ్చు. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తింటారండి. రైస్‌లోకే కాదు రోటీ, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దాం రండి. తోటకూర వేపుడు చేయడానికి నేనిక్కడ 2 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిర్చి, మనం తీసుకున్న తోటకూరకి తగ్గట్టుగా మనం ఇక్కడ మిర్చిని తీసుకోవాలండి. ఈ తోటకూర వేపుడులో కారం అనేది ఎక్కువగా ఉండదండి, చాలా మైల్డ్గా ఉంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిని మీరు కట్ చేసైనా వేసుకోవచ్చండి, కానీ తోటకూరలో ఇలా వేసుకొని తింటే బాగుంటుందని నేను ఇలా వేసాను. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగువ. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొంచెం మెత్తబడేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి, ఎందుకంటే మనకి తోటకూరతో పాటు ఫ్రై అవుతాయి కదా. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. మీరు తోటకూర వేపుల్లోకి కారం కన్నా పచ్చిమిర్చితో చేసి చూడండి, టేస్ట్ భలే ఉంటుంది. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. నేను తీసుకున్నది మామూలు తోటకూరేనండి. నేను సన్నగా ఉన్న కాడలు కూడా కట్ చేసి వేశాను, లావు అయితే వేయలేదు. మనం లావు కాడలు వేసామనుకోండి మనకి ఉడకదు. ఈ ఫ్రైకి మనం ఇలా సన్నగా ఉన్న కాడలతో సహా కట్ చేసి అయితే వేసుకోవచ్చు. 4 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3 నిమిషాలు వేపుకుందాం. మనం ముందే ఉప్పు వేసామనుకోండి తోటకూరలో వాటర్ వచ్చి తోటకూర పొడి పొడిలాడదనమాట, గుజ్జు కూర అయిపోతుంది. అదే ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి తోటకూర ఇలా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. 3 నిమిషాలు అయిపోయిందండి, చూసారు కదా, మంచి ఫ్లేవర్తో తోటకూర వేపుడు అయితే రెడీ అయిపోయింది.